నమస్తే. గత 2 రోజుల క్రితం అంటే శనివారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు అంటే అందులో చదువుతున్న పిల్లలకు ఉర్దూ నేర్పిస్తున్నారని సెకండ్ లాంగ్వేజ్ గా వాళ్ళ అనుమతి వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉర్దూ నేర్పిస్తున్నారని నమాజు నేర్పిస్తున్నారని ఆరోపణలు చేస్తూ భాజపా నాయకులు బజరంగ్ దళ్ నాయకులు అయితే ఆ స్కూల్ కు వెళ్లి ప్రశ్నించడం జరిగింది ఎవరైతే నేర్పుతున్నారో ఆ టీచర్ను. సో ఆ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నాము. కొందరు భాజపా నాయకులు ఉన్నారు, వారితోటి ఆ రోజు ఏం జరిగింది, అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఆర్మూర్ లో? మొన్న ఒక సంఘటన విషయము, ఒక ఇల్లు గాలబెట్టిన అంటే డబ్బులు అడిగినందుకు ఇల్లు గాలబెట్టిన సంఘటన విషయం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా వచ్చారు, చాలా ఖండించారు. సో మళ్ళీ ఈ స్కూల్ సంఘటన జరిగింది. తను హైదరాబాద్ నుండి ఈ శాంతి ర్యాలీ మీరు నిన్న తీసినట్టున్నారు, దానికి మద్దతుగా వస్తుంటే పోలీసులు నిర్బంధించిన పరిస్థితి విషయం. సో ఎలా చూస్తారు మొత్తం ఈ సంఘటన ఎలా జరిగింది, మీరు ఎలా స్పందించారు, తర్వాత ఏమైంది? మొన్న రోజున భరత్ చంద్ర హై స్కూల్ పెరిగేట్ గ్రామంలో మన హిందూ విద్యార్థులు ఎవరైతే మన హిందూ విద్యార్థులు ఉన్నారో వారికి స్కూళ్ళల్లో ఉర్దూ నేర్పించడం జరుగుతుంది. ఉర్దూతో పాటు నమాజ్ కూడా. అయితే మాకు కూడా ఈ విషయం తెలియదు. ఇక తల్లిదండ్రులకు ఏంటంటే ఒకరోజు సండే హాలిడేస్ ఉంటాయి కదా, మొన్న స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యి ఇప్పటికే 10-15 డేస్ అవుతుంది రీఓపెనింగ్ అయ్యి. అయితే సండే రోజు నార్మల్ గా రెగ్యులర్ స్కూల్ చాలా ఉంటున్నాయి, మన సండే రోజు హాలిడే వచ్చేసరికి ఇంట్లో ఉన్నారంట పిల్లలు. ఇక నమాజ్ సౌండ్ అయ్యేసరికి పిల్లలు ఖర్చు వేసుకొని నమాజ్ చేస్తారు మన హిందూ పిల్లలు, వాళ్ళ ఇంట్లో హిందూ పిల్లలు. అరే ఏంద్రా ఇట్లా చేస్తున్నావు అంటే, నాన్న నాకు స్కూల్లో రోజు నేర్పిస్తున్నారా అంట. అయితే మరి వీరికి ఒక్కొక్కడికే నేర్పిస్తున్నారా లేకుంటే స్కూల్లో ఉన్న పిల్లలందరికీ నేర్పిస్తున్నారా అని స్కూల్లో పిల్లలకి డౌట్ వచ్చేసరికి పేరెంట్స్ ఇంకొక సంబంధికుల పేరెంట్స్ కూడా అడిగారు, మా అబ్బాయి మా ఇంట్లో ఈ విధంగా చేశాడు, మరి మీ అబ్బాయి కూడా అంటే అవును మా అబ్బాయి కూడా ఇంత చేస్తున్నా అనేసరికి డౌట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ పిల్లలకి ఉర్దూ నేర్పిస్తున్నారు. ఉర్దూ అనేది పిల్లలకి, మన హిందూ పిల్లలకి ఉర్దూ నేర్పిస్తున్నారు. ఎందుకు ఉర్దూ మీడియం కాదు కదా అనేసరికి మా పిల్లలతో పాటు వీళ్ళకి కూడా ఉర్దూ నేర్పిస్తున్నామని చెప్పిండు. ఎందుకు నేర్పిస్తున్నారు అనేసరికి మా పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి నేర్పిస్తున్నాం. అంటే వాళ్ళు ఉన్న ఒక పిల్లలు 5 అక్కడ మన హిందూ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఉర్దూ మీడియం స్కూల్ కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూలే. ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్కే దానికి అనుమతి ఇచ్చింది. అక్కడ ఉర్దూ ఎవరైతే మన ప్రిన్సిపాల్ ఉన్నాడో ఖాన్, అతను వాళ్ళ ముస్లిం పిల్లలతో పాటు మన హిందూ పిల్లలకు కూడా ఉర్దూ నేర్పించడం జరుగుతుంది, అదేవిధంగా నమాజ్ చేయడం కూడా జరుగుతుంది. అది ఎందుకని మన బీజేపీ మన బజరంగ్ దళ్ మన కార్యకర్తలందరూ వెళ్ళేసరికి అక్కడ వాగ్వాదంలో చేసుకోవడం జరిగింది. ఎందుకు వేసుకున్నాడంటే మనం ఉన్నాం, మీరు వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ గానీ ఆ ఉర్దూ నేర్పించే టీచర్ ని గానీ ప్రశ్నించడం జరిగింది. సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అసలు? అంటే మీరు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు? మనం పోయి స్కూల్కి వెళ్ళి ఒకటి అడగడం జరిగింది, ఇది ఉర్దూ మీడియమా లేకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూలా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూలే, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభుత్వంతోనే అనుమతించింది, ఇంగ్లీష్ మీడియం స్కూలే అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ వెళ్ళేసరికి పిల్లలకు ఉర్దూ వాళ్ళు సాక్షాత్ బుక్లలో కూడా ఇచ్చారు, ఆ బుక్లలో ఉర్దూ రాపించినే ఉన్నాయి మన హిందూ పిల్లలకు కూడా. ఆ పిల్లలు కూడా డైరెక్ట్ చెప్పారు మాకు ఈ ముస్లిం పిల్లలతో పాటు మాకు కూడా ఉర్దూ నేర్పిస్తున్నారు, నమాజ్ నేర్పిస్తున్నారు అని. ఆ వీడియోలు కూడా వచ్చినాయి, ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు, ఆ వీడియోస్ కూడా వచ్చినాయి. సో అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఆర్మూర్ లో ఈ సంఘటనలు పర్టికులర్ గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే హిందువులు నిద్రపోతుంటారు. ఇప్పుడు గతంలో చాలా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. అసలు హిందువులు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటున్నారు, ఎందుకు రెస్పాండ్ అవుతలేరు, ఎందుకు యూనిటీ లేదని ప్రశ్నించడం జరిగింది. సో ఎందుకు అంటే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు స్కూల్లో కూడా ఈ జిహాదీ అనేది వచ్చిందంటారు. ఇప్పుడు దాదాపుగా లవ్ జిహాద్ అంటే అందరికి తెలిసే, లవ్ జిహాద్ అయిపోయింది, ఫుడ్ జిహాద్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక లవ్ జిహాదీగా మార్చాలని, అదే విద్యతో పాటు వాళ్ళని కూడా మైనారిటీగా మార్చాలనే ఉద్దేశంతో పిల్లలకు విద్యా బోధనలు నేర్పడం జరుగుతుంది ఉర్దూ మీడియం స్కూల్లో అని. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ నేర్పుతూ మన పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఈ రోజు మన స్కూళ్ళల్లో భగవద్గీత చదివితే ఉర్దూ పిల్లలకు భగవద్గీత నేర్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా? అలాంటిది ఈ రోజు మన హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పించడం ఇంతవరకు సంబంధించి. ఇప్పుడు చూస్తే మన పిప్రి గ్రామంలో డబ్బులు అడిగినందుకు ఒక ముస్లిం వ్యక్తి వచ్చేసి అక్కడ ఇల్లును మొత్తం కాలబెట్టిండు. ఆ రోజు ముస్లింస్ ఎవరు రాలేరు, ఈ రోజు నిరసన తెలిపడానికి వచ్చారు కదా, మరి అదే రోజు అదే ముస్లిము ఒక హిందూ ఇల్లు గాలబెడితే మరి ముస్లిం పెట్టలేరు. ఈ రోజు మన హిందూ పిల్లలకు ముస్లిం ఉర్దూ నేర్పుతున్నారని మనం ప్రశ్నిస్తే
ఆ ముస్లింలు ఎక్కడి నుండి హైదరాబాద్ నుండి అక్కడి నుండి ఇక్కడ నుండి వచ్చారు. మరి అదే ముస్లింలు పిప్పిలో సంఘటన జరిగినప్పుడు ఎక్కడ లేరు వాళ్ళు. దాన్ని ఉద్దేశించుకొని నేను మేము భారీ ఎత్తున కూడా మేము హిందూ సంఘాలు మొత్తము సంఘటనమై నిన్న భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అదే విషయం ఏసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. అదే విషయం మాట్లాడడానికి వస్తున్న మా రాకేష్ రెడ్డి డైనమిక్ లీడర్ రాకేష్ అన్న గారిని మార్గ మధ్యంలో బిక్నూరులోనే మార్గ మధ్యంలోనే ఆపడం జరిగింది. అయితే మరి ఎమ్మెల్యే వచ్చినా ఆపరు కదా, మరి అలాంటిది హైదరాబాద్ నుండి వచ్చిన ముస్లిం నాయకులు ఎందుకు ఆపలేరు? మరి ఈ పోలీస్ వ్యవస్థ మొత్తము వాళ్ళ కాంగ్రెస్ తొత్తులో పనిచేస్తుంది. ఇక్కడ మొన్న లాస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి కూడా హిందూ ఆయన ఒక హిందూ చూసాము. ఇప్పుడు నిన్న ఇక్కడ కాంగ్రెస్ మీటింగ్ అయినట్టుంది, మహేష్ కుమార్ గౌడ్ వచ్చినట్టున్నారు. సో అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ అంటే బీఆర్ఎస్ జీవన్ రెడ్డి కూడా అదే క్వశ్చన్ చేస్తుండ్రు, ఏదో ఒక మైనారిటీ సోదరు మీద దాడి జరుగుతుంది అనేది. ఇప్పుడు మా అర్థమైందంటే ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా మరి మన ముస్లిమా, ఇప్పుడు జీవన్ రెడ్డి పేరు జీవన్ రెడ్డిగా మార్చుకున్నాడు అర్థం కావడం లేదు. ఎందుకంటే ముందు హిందూ ఓట్లతో గెలిచినటువంటి జీవన్ రెడ్డి ఈ రోజు జీవన్ రెడ్డిగా తన పేరు మార్చుకోవడం జరిగింది. అందుకే ఆ ముస్లింలకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, జీవన్ రెడ్డి నీకు ఈ రోజు హిందూ ఓట్లు ఎత్తే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, 10% ఉన్న ముస్లిం ఓట్లు అయితే నువ్వు గెలవు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆర్మీలో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఓకే, సో ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. సో వరుస దాడులు చూస్తున్నాం, ఇది హైదరాబాద్ లో కావచ్చు, మిగతా ఇక్కడ చిన్న చిన్న దేవాలయాల పైన కావచ్చు. సో ఇప్పుడు దాడులు చేసిన వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరిని ఒక పిచ్చి వాళ్ళుగా చిత్రీకరిస్తే అంటే బయట ప్రపంచానికి చెప్తారు, ఒక పిచ్చోడు మతి స్థిమితం లేక దాడులు చేస్తుండ అన్న సంఘటన చూస్తాం. ఎలా చూస్తారు అంటే ఈ దాడులు ఎప్పుడు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసినాము, ఒక హనుమంతుడి విగ్రహం మీద వాడు మూత విసర్జన వేసిండు. ఎందుకు వేసిండు అని మన హిందూ సంఘంలో అడిగితే వాడు పిచ్చోడు, వాడు మెంటల్ డిస్టర్బ్ ఉన్నాడు అన్నాడు. అదే మరి హిందువులు దాడులు వేస్తే మరి హిందువులు అట్లా ఎందుకు అంటారు లేదు? అంటే దాడులు వేసినోడేమో వాళ్ళు ముస్లింలు దాడులు వేస్తే పిచ్చోళ్ళు, హిందువులు దాడి వేస్తేనేమో హిందూ టెర్రరిస్టులు అవుతున్నారు, ఈ మతోన్మాదులు అవుతున్నారు. అంటే మీకే మతం, మాకు మతం కాదా? మేము ఏ రోజున మీ దర్గాలకు వచ్చినామా, లేకుంటే మదర్సలకు వచ్చినామా, మీ మదర్సలకు వచ్చి మేము భగవద్గీత కామని మీ పిల్లల్ని ప్రోత్సహించినామా, లేకుంటే శ్లోకాలు చెప్పమని చెప్పినామా? అలాంటివి చెప్పనప్పుడు మీరు మా హిందూ పిల్లలతో ఎందుకు ఆడుకోవడం, ఎందుకు ఆడవడం అడుగుతాం. ఓకే, ఇప్పుడు తర్వాత సంఘటన ఏం జరిగింది? ఇప్పుడు మీరు నిన్న మీ ఎవరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు కూడా వచ్చారు, శాంతి ర్యాలీ కూడా తీశారు, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏమైంది అంటే పోలీసులు ఏ విధంగా స్పందించారు ఈ సంఘటన పైన? పోలీసులు కూడా ఒక తొత్తుగానే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు దాడి చేసినటువంటి మా మందుల బాలన్న గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అదే మరి అక్కడ హిందూ పిల్లలకి ఉర్దూ నేర్పిన అధ్యాపకులు ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఆ ప్రిన్సిపల్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఈ రోజు అరెస్ట్ చేసినామని వైరల్ చేసారు పోలీసులు, మందుల బాల గారిని ఎక్కడైనా పట్టుకొని తీసుకొని వెళ్ళారు. మరి అదే ప్రిన్సిపల్ మీరు అరెస్ట్ చేసిరా? అయిన పైన చట్టరీత్యంగా ఏ కేసులు వేసారు? ఈ రోజు మందుల బాలన్న పైన చట్టరీత్యా కేసులు తీసుకున్నప్పుడు ఆ హిందూ బోధించిన అధ్యాపకుడి పైన మీరు ఏ కేసు తీసుకున్నారో కూడా పోలీసులు మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కాలేజీ స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఇప్పుడు అంటే స్పందన ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఈ దాడి అనంతరం ఇప్పుడు అంటే మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు? సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఎంఓ గారిని కూడా కలవడం జరిగింది. ఎంఓ ఒకటే చెప్పినాం, ఇలాంటి స్కూళ్ళు ఇప్పుడు మేము ఒకటి ఆయన పేరేం చెప్పట్లా మాకు తెలిసింది. అలాంటి స్కూళ్ళు ఇప్పుడు ఆర్మూలు ఎన్నో ఉన్నాయి తెలియదు. ప్రతి స్కూల్కి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పినాము. అది ఇప్పుడు ఏదైతే భరచంద్ర స్కూల్ ఉందో దాన్ని రద్దు చేయమని కూడా తెలుపడం జరిగింది, గుర్తింపు రద్దు చేయమని చెప్పాను. ఓకే, అంటే ఇప్పుడు అదే మీ ప్రధాన డిమాండ్ లో ఓకే సరే.